భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాల్లోనూ వదలట్లేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయి. ఇక చిన్న పిల్లాడి నుంచి క్యాండీ లాక్కున్నట్లుగా ఇది ఉంది. దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింటుంది. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ గెవిన్ న్యూసన్ బాధ్యుడు. ఆయన బలహీనుడే కాక పోటీ పడలేని వారు, ఎప్పటికీ పరిష్కారం కాని సుదీర్ఘ సమస్యను తీర్చేందుకు దేశం వెలుపల నిర్మించే చిత్రాలపై 100% అదనపు సుంకాలను విధించాలని నిర్ణయించాం అంటూ తన సొంత సామాజిక మాధ్యమం వేదికగా ట్రూత్ ద్వారా ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ సుంకాల మోతల వల్ల భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. మన దేశంలో పలు భాషల్లో నిర్మిస్తున్న చిత్రాలకు అక్కడి ప్రవాస భారతీయుల్లో మంచి ఆదరణ ఉంటుంది. 2017లో ఫోర్బ్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతీయ భాషల చిత్రాలు అమెరికా, కెనడాలో భారీగా ప్రదర్శనమవుతున్నాయి. అయితే పెద్ద సినిమాల్లో ఒక్కటి సగటున $80 లక్షల వరకు వసూలు సాధిస్తాయి. కొన్ని కోటి డాలర్లను వసూలు చేసే సందర్భాలు ఉన్నాయి. ఏ సమయంలో చూసుకున్న అమెరికాలో 1000 స్క్రీన్లలో ఇండియన్ ఫిలిం ప్రదర్శిస్తారు. అమెరికా చిత్రాలకు గతంలో ప్రపంచవ్యాప్తంగా భారీగా ఆదరణ ఉండేది. మిగిలిన దేశాల్లో చిత్రాలు భారీగా నిర్మాణమైన అవన్నీ దేశాలకు చేరేవి కావు. దీంతో హాలీవుడ్ ఏకఛత్రాధిపత్యం సాగేది. ఓటీటీల రాకతో ఆధిపత్యానికి గండిపడింది. ప్రపంచంలో ఏ దేశంలో చిత్రాలు నిర్మించినా అనువాదమై అన్ని దేశాలకు వస్తున్నాయి. అనేక సినిమాలు ఓటీటీలో ప్రసారమవుతుండడంతో సినిమా హాళ్లకు జనం రావడం తగ్గింది. ఫలితంగా హాలీవుడ్లో అనివార్యంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాల్సి వచ్చింది. దీంతో పాటు 2023-24లో రచయితల సంఘం, కార్మిక సంఘాల సమ్మెలు చేయడంతో హాలీవుడ్ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క 2023లోనే $5 బిలియన్ నష్టం వచ్చినట్లు అంచనా. అప్పట్లో సమ్మె కారణంగా పోయిన ఉద్యోగాలు ఇంకా రాలేదు. అయితే ఒకప్పుడు ఫర్నిచర్ వ్యాపారానికి అమెరికాలోని నార్త్ కరోలినాలో కేంద్ర స్థానంగా ఉండేది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి ఫర్నిచర్ దిగుమతులు పెరగడంతో అది తన ప్రభావాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో అమెరికా ఫర్నిచర్ తయారీ చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఈరోజు అంతర్జాతీయ టాపిక్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, ప్రముఖ అనలిస్ట్. రామ్మోహన్ రావు గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, మొత్తంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా టారిఫ్ల మీద టారిఫ్లు విధిస్తున్నారు. భారీ సుంకాలతో ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సినిమాల్లోనూ వదలలేదు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు సుంకాలను విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా నుంచి మన చిత్ర నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలిస్తున్నాయి. చిన్నపిల్లాడి నుంచి క్యాండీ లాక్కున్నట్లుగా ఉంది. దీనివల్ల కాలిఫోర్నియా బాగా దెబ్బతింటుంది. దీనికి ఆ రాష్ట్ర గవర్నర్ గెవిన్ న్యూసన్ బాధ్యుడు. ఆయన బలహీనుడే కాక పోటీ పడలేని వారు, ఎప్పటికీ పరిష్కారం కాని సుదీర్ఘ సమస్యను తీర్చేందుకు దేశం వెలుపల నిర్మించే చిత్రాలపై 100% అదనపు సుంకాలు విధించాలని నిర్ణయించామంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. అయితే ఒక సినిమాలే కాదు, మరో అంశం ఏంటంటే ఏదైతే ఫర్నిచర్ ఉందో ఫర్నిచర్ మీద కూడా వరుసగా టారిఫ్లు విధిస్తాం. అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే ఫర్నిచర్ వస్తువుల మీద కూడా టారిఫ్లు విధిస్తాం. అంటే రోజుకు ఒక అంశాన్ని తీసుకుని టారిఫ్లు అంటూ ప్రతిరోజు ఒక ఆ టారిఫ్ల జాబితాలో ఒక ఐటెంని యాడ్ చేస్తూ వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బండ రామ్మోహన్ రావు గారు, సీనియర్ అనలిస్ట్. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే సార్, ఏంటంటే వరుసగా జరుగుతున్న, అంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం ఏదో అంశం, అంటే ప్రతిరోజు నిత్యం ఒక అంశాన్ని టారిఫ్ లిస్ట్ లో చేరుస్తూ ఉంటారు. అంటే దీనివల్ల ఇప్పుడు భారతీయ మార్కెట్ పూర్తిగా దెబ్బతినడానికి ఆస్కారం ఉందనుకుంటారు. కాకపోతే ఏంటంటే సినిమాల విషయంలో మనకు సినిమాలు ప్రపంచం అంతా ఇప్పుడు కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఓటీటీలు వచ్చిన తర్వాత రాజేంద్ర గారు ఇది వేరుగా చూడాలంటున్నాడు. నిజమే, ఎందుకంటే హాలీవుడ్ లో పరిశ్రమ దెబ్బతింటుంది. ఇప్పటికే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో మన దగ్గర నిర్మించిన సినిమాలకు మనం సబ్సిడీ ఇస్తామని, లేకపోతే సామాజిక ప్రయోజనాల సినిమాలకు మనం వినోద పద్ధతి చేసిన సందర్భాలు చూసాం కదా. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. కానీ తాను ఏం చేస్తుందంటే అమెరికా ముఖ్యంగా హాలీవుడ్ లో పెద్ద పెద్ద సినిమాలని విఫలమవుతున్నాయి.
వరకు చెప్పానంటే. దాంతో పాటు మన దేశం సినిమాలు అక్కడ కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తున్నాయి. ఉదాహరణ చెప్పాలంటే మన తెలుగు సినిమాలు అయితే కొన్నిసార్లు కోటి డాలర్లకు పైగా వసూలు చేస్తున్నాయి, చూస్తున్నాం మనం. కనుక 80 లక్షలు 70 లక్షలు $1 వరకు వసూలు చేస్తున్నాయి మొదటి వారం రోజులు. కనుక ఇట్లాంటి నివారించాలంటే వేరే దేశాల సినిమాలు అవ్వబెట్టుంది. కనుక మనకు పాన్ వరల్డ్ సినిమాలు వస్తున్న క్రమంలో మన హిందీ కానీ ఇవన్నీ కూడా అక్కడ కొన్ని నష్టపోతుండొచ్చు. కానీ మనం ఏం చేయొచ్చు అంటే అప్పుడు ఓటీటీలకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటున్నాను నేను. అంటే ప్రపంచం మారుతున్నప్పుడు మనం కూడా మరిగట్టుకొని కూర్చోలేం కదా. ఆ విషయంలో మాత్రం వాళ్ళది కరెక్ట్ అంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు మన ఇల్లు ఎంత దూరం, మన ఇల్లు వాళ్ళకంత దూరం కదా. ఇంకా అమెరికన్ ఫస్ట్ అంటున్న వాడు చేస్తున్నాడు. కానీ సుంకాల పెంపు మాత్రం ఏమవుతుందంటే ఇవన్నీ ఒకటి వెనుక ఒకటి పిచ్చివాడి చేతిలో రాయడానికి వేస్తూ తాను ఏం చేస్తున్నాడు, అమెరికా ప్రజలకి వ్యతిరేకం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఇప్పుడు మన సినిమాల పట్ల ఆదరణ ఉంది, ఇవి రూపాయి పెంచినా చూస్తారు కదా. ఇప్పుడు అక్కడ సమస్య లేదు. మన 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 తెలుగు నటులే కాదు, మన భారతీయ నటుల పట్ల మంచి అభిమానం ఉంది. దాదాపు 60-70 లక్షల మంది అక్కడ మన వాళ్ళు నివసిస్తున్నారు, వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తారు కదా. అట్లాగే విదేశీ సినిమాలు ప్రపంచం అంతా ఇప్పుడు సినిమా సాంస్కృతిక రంగం విస్తరిస్తేనే ప్రపంచంలో దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం వస్తుంది, అన్ని రకాలుగా సంస్కృతులు సాహిత్యము అని తెలుస్తాయి కదా. దాన్ని ఎంత గోడ కట్టుకున్నా ఇవాళ తాను ఆపలేడు అంటున్నాడు. సుంకాల పెంపు వల్ల ఏదైతే సినిమాల విషయంలో తాను సాంస్కృతిక వారసత్వాన్ని కానీ సాంస్కృతిక సంబంధాలను ఆపలేడు అంటున్నాడు. ఒక మాట చెప్తాను నేను, వాళ్ళ ప్రపంచం కుగ్రామం మారిపోయే సందర్భంలో అనేక రకాల మాధ్యమాలు ఉన్నాయి కదా, థియేటర్ పోయి సినిమా చూడాలని ఏం లేదు కదా ఇవాళ అంటున్నాను. అదొకటి. రెండోది ఏంటంటే తాను మడిగట్టుకొని కూర్చునే క్రమంలో తాను ఒక తప్పు చేస్తుంది ఏంటంటే మిగతా ప్రపంచం దూరం అవుతున్నాడు కదా. రెండోది తాగేవాడే కడతాడు తాళ్లపాలు అన్నట్టు మీరు అక్కడ ప్రజలకే పనులు సుంకాలు విధిస్తే ఎవరికి నష్టం అవుతుంది, అక్కడికే నష్టం అవుతుంది. తర్వాత 6 నెలల తర్వాత మనకు కూడా నష్టం కావచ్చు. ఎందుకంటే మన సినిమాలు అక్కడికి అక్కడ ప్రదర్శించాలంటే దానికి అవసరమైన సుంకాలు చెల్లిస్తే మన వాళ్ళు కూడా ఆ ఒత్తిడిని తట్టుకుంటారో లేదా తర్వాత సంగతి. కానీ అక్కడ ఇప్పుడు ఏ సుంకాలు విధిస్తున్నారో అవన్నిటి మీద భారం పడేది అక్కడి ప్రజల మీదనే కదా. మనం ఎన్ఆర్ఐ ఎంతమంది ఉన్నా కూడా లోకల్ ప్రజల మీద భారం పడుతుంది కదా ఒకటి ఉంటుంది. అసలు కారణం వేరే ఉంది రాజేంద్ర గారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అంతా తాను చూపించే బహానా అంటే కారణం వేరే చూపించి మనం ఇది ఒత్తిడి చేస్తున్నారు అంటున్నాను. ఈ సినిమాలు కానీ మొన్నటి దాకా 50%, 25-50% సుంకాలు పెంచడం కానీ అపరాధ సుంకాలు కానీ ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇవన్నీ చూస్తే ఏంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మన దగ్గర అమ్ముకోవాలి. ఇప్పటికే కొంత విజయం సాధించింది. పత్తి దిగుమతి చేసుకోవడంలో మన సుంకాన్ని 11% తగ్గించినాం, తప్పలేదు మనం. కానీ ఇప్పటికే ఆఖరికి మన భారతీయ కిసాన్ సంఘం కూడా వ్యతిరేకిస్తుంది. అంటే అనుబంధ పార్టీ బీజేపీకి అనుబంధ రైతు సంఘం కూడా వ్యతిరేకిస్తున్నది, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మన ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు అక్కడి నుంచి వస్తే మొట్టమొదటి మొక్కజొన్న రేటు పడిపోతుంది, పాల రేటు పడిపోతుంది. అందుకని బక్వేల్ అంటే ఆయన మన వ్యవసాయ శాఖ మంత్రి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే మీరు 140 కోట్ల మంది ఉన్నట్టు మీరు చెప్పుకుంటున్నారు. చెప్పుకోవడం 140 కోట్ల మంది మనం ఉన్నాం, చెప్పుకోవడం ఏం లేదు. కానీ 140 కోట్ల మందిలో ఉంటే మీరు కనీసం ఒక మొక్కజొన్న బఫేర్ అంటే 25.4 kgs ఉంటుంది ఒక మొక్కజొన్న బస్తా, అది దిగుమతి చేసుకోలేరా అనే మాట ఆయన అంటున్నాడు. అవును దిగుమతి చేసుకుంటే ఏమేస్తుంది, మనం ఇప్పుడు 24 రూపాయలు మద్దతు ధర మన మొక్కజొన్నకి ఇక్కడ మన ఇండియాలో భారత ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇస్తున్నది. వాళ్ళ మొక్కజొన్న దిగుమతి అయితే 15-16 రూపాయలు పడిపోతుంది మన మొక్కజొన్న ధర, రైతులు నష్టపోతారు కదా. అందుకని ఆయన అసలు ఉద్దేశం ఏంటంటే రష్యా నుంచి మన ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నారని, లేకపోతే ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నారని, ఇట్లా అన్ని సాకులు చూపెట్టి ఒకటి మన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో అసలైన కారణం ఏంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు మనం దిగుమతి చేసుకోవడం లేదు, ఆడటం తప్ప ఏం లేదు. ఇప్పుడు సినిమా రంగంకి వచ్చే కల్లా మాత్రం మనం వేరే మాధ్యమాల ద్వారా అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. ఓటీటీలు అయితే ఆపలేడు కదా తాను, అట్లా వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే మార్చుకోవాలి, మనం మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ మార్చుకోవాలి. థియేటర్లో చూసే వాళ్ళు ఇంకో రకంగా చూస్తారు, కానీ థియేటర్లో చూసిన అనుభూతి పొందాలనుకునేవాడు థియేటర్కి వెళ్తారు. $10 టికెట్ $20 అవుతుంది, ఇప్పుడు $15 అవుతుంది, చూసేవాడు చూస్తారు కదా నేను అంటున్నాను. కానీ ఇవన్నీ ఆర్థికంగా రాజేంద్ర గారు వెంటనే పరిణామాలు మనకు ఫలితాలు వెంటనే రావు, పరిణామాలు కూడా వెంటనే తెలివై అంటున్నారు. ఆర్థిక శాస్త్ర విద్యార్థిగా నేను ఏమంటున్నానంటే ఈ పరిణామాలు సుంకా పెంపు వీటిలో కూడా భారం పడేది పడంది మనకు నష్టమా లాభం అనేది ఒక 6 నెలలు ఓపిక పడితే తెలుస్తుంది నేను.